దాదాపుగా ఎవరిని అడిగినా కానీ ఇది ఏ సంవత్సరం అంటే ఇది విక్రోధి నామ సంవత్సరం ఏమంటారు. గంతవరకు అయితే మనకు తెలిసిన ముచ్చట. కానీ కేటీఆర్ గారు కొత్త సంవత్సరంగా పేరు ప్రకటించిండు. అదేంటంటే ఈ సంవత్సరం మొత్తం అంట పోరాట నామ సంవత్సరం అంట. ఏం పోరాటం చేసిండు పిల్లగాడు, చిన్న సన్న పోరాటం కాదు. పోయమ్మ ఎంత పెద్ద పోరాటం చేసిండు అనుకుంటున్నావు. చెప్తుండి అలా ఏది ఆంధ్రజ్యోతి పేపర్లు వచ్చింది. పోరాట నామ సంవత్సరంగా మార్చుకుందాం మనం. కానీ మనం ఏమైనా కానీ ప్రజల కష్టాలు కన్నీళ్ళ పైన కొట్లాడాలి. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, మనం చేసే పని మనం చేస్తాం. నా గురించి పెద్దగా ఆలోచించకూడదు, అంటే ఆశ వదులుకున్నట్టు పాడైపోను. ఇక నేను జైలు పోతా కానీ మీరు మాత్రం బయట ఉండి ఏమైనా పంచాయలు పెట్టుకోరని చెప్తున్నట్టు గుర్తుంది. ఇక ఈయన సోపతి గారు ఉండి కదా అరవింద్ కుమార్, ఆ అరవింద్ కుమార్ సార్ని అడిగితే ముందుగల ఓ ప్రజల అరవింద్ సార్ మంచితనం అనేది ఒకసారి మంచిగా చెప్పినాక నెక్స్ట్ ముచ్చట పోదాం. కానీ ఈ అరవింద్ సార్ అంట మంచి ఐఏఎస్ ఆఫీసర్ అంట. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ని మొత్తం ఇవాళ ఏమంటారు కొనవే బురదమల్లి వేసిండు. బురదమల్లే కాదు అది, ఇంకా అంతకంటే గబ్బుమాడి ఏమంటారు అనుకుంటున్నారు అందులో వేసిరు. మొత్తం ఆగం పట్టించింది ఇవాళ. ఏమంటాడు ఆ అరవింద్ సారు, మొత్తం నాకు ఏ పాపం తెలియదు, మొత్తం కేటీఆర్ ఏడ సంతకాలు పెట్టమంటే గాడ పెట్టినట్టున్నట. మరి నువ్వు ఇంత పెద్ద ఆఫీసర్ అయితే సార్, గతంలో నువ్వు ఆయమన్న లీడర్ అయితే ఆయమన్న ఆఫీసర్ అయితేవి మరి గట్టేడు చేసినావంటే మరి ఆయమన్న లీడర్ అంటే గట్టేడు అనుకుంటారు మీరు కూడా. ఆయన ముచ్చట చెప్పాలి కదా. ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి గతంలో ఏది మన ఛత్తీస్గఢ్ కరెంటు పంచాయతీలా మన ముఖ్యమంత్రి గారు అంటే గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఉండు కదా మా ముసలాయన, ఆ ముసలాయనకి చెప్పినాడు సార్ ఆ ఛత్తీస్గఢ్ కరెంటు పంచాయతీ పోతే అంటే మనం లుక్సాన్ అవుతాం, రేపు నాడు ప్రజల ముందర మనం తలెత్తుకునే పరిస్థితి ఉండదు. మా అమ్మగారు ఆ ముచ్చట మర్చిపోరు మీరంటే, ఏయ్ నేను ఈ రాష్ట్రానికే దొరని నా మాటినవా నువ్వు అట్టెట్టినవంటే నీ నిన్నట్టు ఏంటంటే పాప మంచోడండి ఈ ఐఏఎస్ ఆఫీసర్ పడే. కానీ ఇప్పుడు ఇలా సోది బయట ఆగమేంటి. కానీ అయితే నువ్వు నా మాట వినకపోతే బయట రేపు పొద్దుగా నీ సంగతి ఏమైతే చూడాలని చెప్పినట్టు. ఏం చేస్తావు ఏం చేసుకుంటూ చేసుకోపా అని ఈయన జర గట్టిగానే ఉన్నట్టు పాడే. తెల్లారి సర్కల పొద్దుగాల 10 గంటలకి ఏమంట కథం ఏది మన ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయించినట్ట. ఏపీ భవన్లో వడదాకా పోయినట్ట. ఆడదాకా పోయినాక మళ్ళీ ఏడబట్టుకొచ్చిండు ఈ చిల్లు కాక పాడైపోను. మళ్ళీ సోపా చేసిండు అంటగా లంగ సోప కుడితే లంగ అవుతాడు, దొంగ సోప కుడితే దొంగ అవుతాడు అని. మరి ఏం ఆశ పెట్టిండో ఏమిస్తాడో ఆయమన్న ఆపిస్తాను నాశనం చేసిండు. ఇక తీసుకొచ్చిండు మళ్ళీ ఎమ్మడి తిప్పుకొని ఆ కార్ల పంచాయతీ కదా ఆ కార్ల పంచాయతీలు ఇరికిచ్చిండు. కార్ల పంచాయతీలు ఇరికిచ్చి ఏమైనా నువ్వు వెనకంగా ఉండాలి నాకు అంతే, నువ్వు నేను పెట్టామన్న కాడ సంతకం పెట్టాలి, సప్పుడు ఏక పొద్దుగా టైం కానీ ఇంటికి పోయి బుక్కటి పోదినాలి, పొద్దుగా టిఫిన్ కట్టుకొని రావాలని చెప్పినట. ఈయన గిదే పని చేసినట. ఈయన ఇటు చేస్తే ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన బిఎల్ఎన్ రెడ్డి ఏదో ఇంకో ఆయన ఉంటాడు. ఆయన ఏమంటాడు అంటే నేను నిమిత్త మాత్రమే, నాకు ఇంక అసలుకే తెలియదు, ఏమైనా తెలిస్తే గిస్తే అరవింద్ కుమార్ గారికి కానీ నాకు ఇంకా మొత్తమే తెలియదు, నేను ఏషగాని కాదు, నాది రాజేశం కాదు, మంత్రివేషం కాదు, ఏమైనా కానీ నేను వెనకంగా కూర్చొని తెరసాటు కూర్చొని తాళాలు కొడతా అంతవరకే, నాకు అసలు ముచ్చట తెలియదు ఆయన అంటుండు. అంటే వీళ్ళిద్దరు దగ్గర వీళ్ళు ఒప్పుకున్నట్టే. ఇక ఆయన పెద్దతో గోలైతే కేటీఆర్ అన్నట్టే కదా జనాలకు అర్థమైన ముచ్చట. కాకపోతే జర ఎనుకో ముందో లోపలికి వేస్తారేమో, వేస్తారో ఏరో మరి ముఖ్యమంత్రి కొడుక మరి అలా ఒకటైతారా మరి న్యాయం గెలుస్తుందా లేకపోతే పహలు గెలిస్తే చూడాలి పొద్దుగా సరికల. కానీ అవునా కేటీఆర్ గారు నిన్న మనం చెప్పిన ముచ్చటేంది, ఇవ్వాలి చెప్పిన ముచ్చటేంది, వీళ్ళని చెప్పమని వాడన్నా 4 రూపాయలు ఇవ్వచ్చునా? ఇప్పుడు వాళ్ళు ఎంతో కొంత సమాజంలో గౌరవంగా బతోలే కదా. ఆయన కొలువు తీసుకుని చేస్తాను కొనబోయి ఏది నీ ఎమ్మడి తిప్పుకొని ఇవాళ లంగం దొంగని చేస్తేవి. ఒక మంచి ఆయన ఐఏఎస్ ఆఫీసర్ని ఆగం బయటిస్తేవి. ఇవాళ ఓపెన్గా చెప్తుడు నాకు ఏ పాపం తెలియదని. ఇక ఈ కేటీఆర్ చెప్తారు వాళ్ళ బావకు హరీష్ రావుకి చెప్తాడు, ఈ లొటపీస్లో ముఖ్యమంత్రికి ఈ లొటపీస్ కేసు మన ఏం మిక్తుంది బావా అనగానే హే అవును బామ్మది మనం కిసోడి కేసులు ఎందుకు చూడలేదు తలదారు చూసినామని చెప్తున్నాడు. ఆయన మనసులో ఏముంది ఇతను 80 అల్లబడతాడు అమ్మ ఈ పీఠ మొత్తం నాకు దక్కుతామంటే ఆయనకు ఉన్నట్టుంది. కానీ చెప్తారు ఓపెన్ అవుతారు రాజకీయ నాయకులు పాడైపోను ఏమంటారుగా పానం పోయిందాక చెప్పరీలు ఆయన విడిచి చెప్పరీలు అన్నాడు. ఇక ఉంటే గట్టే మీది మాటకు ఉంటే ఉన్నదేమో. కానీ తెలంగాణ ప్రజలు మీరు నా గురించి ఏం ఆలోచించకూరి, మీరు ఏమైనా కానీ ఏది ప్రజలకు సంబంధించిన నష్టాలు లాభాలు అవి ఉంటాయి కదా, కష్టాలు సుఖాలు వీటిపైనే మాట్లాడాలి మీరు. కానీ నా గురించి మర్చిపోరని చెప్తున్నాను. అంటే ఫిక్స్ అయినట్టుండి ఇక ఎటవా నేను లోపడేస్తారు అనుకుంటారు. కానీ ఎవరైనా కానీ ఈ సంవత్సరం పేరు ఏం పేరు అంటే విక్రోధి నామ సంవత్సరం అంటారు. నాకు తెలిసిన ముచ్చట అంతవరకే. కానీ కేటీఆర్ ఈ సంవత్సరం పేరు మార్చిండులా. ఈ విక్రోధి నామ సంవత్సరం కాదు ఇదంట పోరాట నామ సంవత్సరం అంట. ఏం పోరాటం చేసిండు అంటే చిన్న సన్న పోరాటం చేయలే. గిసోండి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఇక ఆ 54 కోట్ల పంచాయతీ కదా, ఆ పంచాయతీలో ఇక ఈ ఒకటే పని జరిగినట్ట. ఇవాళ పొద్దుగాల కూసబెట్టినట్ట ఆ ఛాయ్ బిస్కెట్లు నిన్న మన షటర్ల మీద షటర్లు వేసే కదా. రారి మీరు ఢిల్లీకి వెళ్ళి వస్తారా, బొంబాయికి వెళ్ళి వస్తారా, కలకత్తాకి వెళ్ళి వస్తారా, ఏడికెళ్ళి వస్తే ఏంది రారి ఇదో ఇంటికంత పంచాయతీ ఈ పంచాయతీ ఒక్క దెబ్బకి కొట్టేస్తా, మీకు ఛాయ్ బిస్కెట్ నీళ్ళు అన్ని అడిగానే ఉన్నాయి, రారి పట్నం అయితే రారి లేకపోతే ఏడు రమ్మడు చెప్పి నేను అడిగి వస్తా కానీ అని చెప్పిండు.
ఇవాళ మొత్తం ఈయన అన్నయ్య మొత్తం ఈయనకి అప్పచెప్తున్నట్టు ఆ ఛాయ్ ఆ బిస్కెట్లు ఆ నీళ్ళు ఇక తాగాలి బుక్కడి 2 బిస్కెట్ తినాలి ఇక ఛాయ్ తాగాలి అడిగిన దానికల్లా సమాధానం చెప్పాలి వెనకంగా అయితే సోపతిగా లేరు నిన్నవన్న లాయర్లు ఇంటే వస్తానన్నాడు ఇవాళ లాయర్లు బీర్లది నైజాంతే అన్నారట మేము అడిగిన దానికి చెప్పాలి ఇవాళ నువ్వు నీ ముచ్చట కాదు నడిచేది మా ముచ్చట అని చెప్తున్నారు నాకు అర్థం కాదు కానీ కేటీఆర్ గారు ఇంకా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి మీ అయ్యా అనుకుంటున్నావా లేకపోతే నువ్వు అనుకుంటున్నావా అంత నీకు నచ్చినట్టు మాట్లాడితే నడుస్తుంది ఏనన్నా చట్టం ముందల ఎవరైనా కానీ తప్పు చేస్తే లోపలికి పోవాల్సిందే ఇగోది మొన్ననే కదా కేజ్రీవాల్ కొన్ని లోపలేయలే ముఖ్యమంత్రిగా ఆయన మరి నువ్వు పెద్ద లెక్క ఎంతసేపటికి ఓ రాజకీయ నాయకులు మీకు పదవులు ఉన్నాయిగా లేకపోతే పశలు ఉన్నాయిగా లేకపోతే ఏదో బలం ఉందిగా అనుకొని కథలు పడితే రేపటి నాడు లెక్క పెట్టవలసిన పూసలు ఇక ఉంటా మరి